హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి మరి కేంద్ర ప్రభుత్వం అయితే భారతరత్న అవార్డుతో సత్కరించడం జరిగింది. సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ మరి పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం జరిగింది సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? చాలా అద్భుతం, నిజంగా వెరీ ప్రౌడ్. ఒక తెలుగువాడిగా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే నేను ఎంతోమంది నాయకుల్ని గురించి విన్నాను, చూడలేదు. నా వయసు ఆ జనరేషన్ తగ్గట్టు కాదు. బట్ నేను ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్ చదువుతున్నప్పుడు దేశానికి ప్రధానిగా ఉన్నారు. రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్కి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్కి ఇంకా లేదంటే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలబడ్డారు అని ఆయన గురించి మరి ఎన్ని కథలు విన్నానో చెప్పలేను నేను. పాఠ్యపుస్తకాల్లో కానీ, మా మాస్టర్లు చెప్పడం కానీ, ఎక్కడ కూడా. అండ్ మోరోవర్, ఒక రాజకీయ నాయకుడి గురించి, ఒక రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడి గురించి ఒక్కటైనా బ్యాడ్గా వింటుంటాం. పివి నరసింహారావు గారి గురించి ఎప్పుడూ బ్యాడ్గా వినలేదు. నేనైతే నా వయసుకి తగ్గట్టుగా చెప్తున్నాను, ఇంతవరకు వినలే. అంత గొప్ప మేధావి కానీ, అంత గొప్ప బహుభాషా కోవిదుడు కానీ, అంత గొప్ప రాజనీతిజ్ఞుడు కానీ అసలు మరి చెప్పలేమండి. అంటే ఇంకొక గొప్ప విషయం కూడా విన్నాను, ఆయనకు ఒక ఆధ్యాత్మిక చింతన కూడా ఉంది. ఆయనలో ఒక గొప్ప యోగి కూడా ఉన్నాడని విన్నాను నేను. అంటే ఒకటి కాదు, ఎన్నో అంశాలు విన్నాను ఆయన గురించి. అది చెప్తున్నాను కదా, ఎంత అద్భుతంగా పనిచేసిన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల్లో కానీ, రాజకీయ నాయకులు, రాజకీయ నేపథ్యం ఎవరున్నా కానీ ఎక్కడో ఒకటి చిన్న మచ్చ ఉంటుంది. ఏదో ఒకటి ఒక అంశంలోనైనా అరే ఆయన ఇలా చేసి ఉండకూడదురా, ఆయన నిర్ణయం తీసుకోకుంటే బాగుండేదిరా అని విన్నాను. కానీ మహానుభావుడు కీర్తిశేషుడు పివి నరసింహారావు గారి గురించి మాత్రం ఇంతవరకు నేను వినలేదు. ఈవెన్ మీరు సోషల్ మీడియాలో కూడా చూడండి, పివి నరసింహారావు గారు ఇప్పుడు ఎట్లా అంటే సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉన్న ఈ రోజుల్లో మహాత్మా గాంధీ గురించి కూడా యాంటీగా రాసేవి, చూపించేవి కూడా చూస్తున్నాము కదా. నెహ్రూ గారి గురించి ఇక చెప్పక్కర్లేదు, కోకొల్లలు ఆయన అలా చేసాడు, రాంగ్ డెసిషన్, ఇదని అదని. బట్ పివి నరసింహారావు గారి గురించి ఇంతవరకు కూడా సోషల్ మీడియాలో కూడా ఎవరు లేదంటే ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం. జస్ట్ ఇమేజిన్, ఊహించుకోండి. అటువంటి వ్యక్తికి ఇంకా లేట్ అయిందని నా అభిప్రాయం. ఇంకా లేట్ అయింది నిజంగా. అంటే అతను చనిపోయినప్పుడు కూడా కొన్ని అవమానాలు జరిగాయని కూడా విన్నాను. అంటే ఎందుకు జరిగింది, అది ఒక పర్టికులర్గా ఒక వ్యవస్థను, ప్రభుత్వాన్నో, రాజకీయ పార్టీనో విమర్శించే ఉద్దేశం కాదు, అది వదిలేయండి. కానీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం అనేది గొప్ప విషయం. 2 టర్ములు బీజేపీ ఉన్నామా, ఆయన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశారు. 17-18 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలే ఒక గొప్ప వక్త కదా. ఎన్నో సంస్కరణలు చేశాడంట, ఎన్నో. అసలు భారతదేశం ఐటీలో ఈ స్థాయిలో పరుగులు పెట్టడానికి కారణం కూడా ఆయన నేను విన్నాను. నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని భారతదేశంలో చంద్రబాబు గారు హయాంకి వచ్చేసరికి హైటెక్ సిటీ ఆ టైంకి ఏమన్నవారంటే, ప్రపంచంలో మొత్తం మీద అమెరికాకి ఐటీ నిపుణులు వెళ్తే అందులో 34% భారతీయులు ఉండేవారట ప్రపంచంలో. అంటే ఒక 100 మంది అమెరికా వెళ్ళారనుకుంటే అందులో 34 మంది భారతీయులే. మళ్ళీ ఈ 34లో 1/4 అంటే 25% మన తెలుగు వాళ్ళే ఉండేవారట. అంటే ఒక తెలుగువాడు ప్రధాన ఈ టెక్నాలజీ ఈ స్థాయికి తీసుకొచ్చేలాగా పునాది వేస్తే ఇంకో తెలుగువాడు చంద్రబాబు హయాంలో ఎలాగైందని అప్పట్లో ఒక ఆర్టికల్ కూడా చదివాను. వాస్తవమే అది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా మన సౌత్ వాళ్ళే, ఎస్పెషలీ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు వెస్ట్రన్ కంట్రీస్ కానీ, నార్త్ అమెరికాలో కానీ, నార్త్ అమెరికా ఖండం నేను చెప్పేది, యూరోపియన్ కంట్రీస్లో కానీ మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇంకా కేరళ, కర్ణాటక వాళ్ళకి వస్తే అరబ్ కంట్రీస్ ఎక్కువ, వాళ్ళు మనకన్నా ఎక్కువ ఉంటారు వాళ్ళు కదా. సో ఈ స్థాయి టెక్నాలజీని తీసుకొచ్చిన మహనీయుడు. మరి ఇంకా చెప్తాను కదా, వాట్ నాట్. నేను చెప్పింది
ఒక 10% చెప్పుంటానేమో పివి నరసింహారావు గారు చేసే ఘనతలో, ఆయన చేసే గొప్పగా అటువంటి వ్యక్తికి ఇవ్వడం అనేది అద్భుతం. అందులో బీజేపీ ప్రభుత్వం, అందుకే బీజేపీని ఒక మతతత్వ పార్టీని ముద్రేసేస్తున్నారు. కానీ మరి కాంగ్రెస్ కూడా ఇంతకుముందు 10 ఏళ్ళు పరిపాలించిందిగా, వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోయారు, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, వాళ్ళ ఓట్లని కైవసం చేసుకోవడానికి ఇచ్చారని. ఏదవని ఇచ్చారా లేదా? ఒక అడ్వాణి ఈరోజు రామ మందిరం సాకారం అయిందంటే ఒక విధంగా ఆయన వేసిన పునాదేమో, ఆయన తీసుకోవాల్సిన విప్లవం ఏమో. అడ్వాణి చిన్న వ్యక్తి, 90 ఏళ్ళ వయసులో కూడా మనిషి ఆ స్టిఫ్నెస్ చూడండి. ఎప్పుడూ లేదు భారతరత్న, ఈసారి 5గురు ప్రకటించారు. మహానుభావుడు పివి నరసింహారావు గారికి, అడ్వాణి గారికి, అలాగే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గారికి, అలాగే కర్పూర్ ఠాకూర్ గారికి కూడా, అడ్వాణి గారితో పాటు కర్పూర్ ఠాకూర్ అని బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా చేశారు, స్వాతంత్ర సమరయోధుడు కూడా. తరువాత చరణ్ సింగ్, ఇవాళ పివి నరసింహారావు గారితో పాటు చౌదరి చరణ్ సింగ్ మాజీ మరో ప్రధానికి కూడా ఇచ్చారు. గొప్ప విషయమే. రాజీవ్ గాంధీ కూడా భారతరత్న అనౌన్స్ చేశారు, తెలుసా మీకు? రాజీవ్ గాంధీ గారు కూడా భారతరత్న ఇచ్చారు. ఇందిరాగాంధీ గారు ఒక భారతరత్న, నెహ్రూ గారు ఒక భారతరత్న, వాళ్ళ కుటుంబం అందరికి ఇచ్చుకున్నారు. వాళ్ళు గొప్పలే. అసలు ఐటీకి బీజం వేసింది రాజీవ్ గాంధీ అని కూడా అంటారు. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన వేసిన బీజాన్ని, ఆ ఐటీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉరుకులు పరుగులు పెట్టించింది పివి గారి సంస్కరణ అని కూడా చాలామంది చెప్తారు. వాస్తవం అది. ఏంటండి, ఆయన ఒక మంచి రైటర్ కూడా ఉన్నారు పివి నరసింహారావు గారిలో. మీకు తెలుసా? ఇప్పుడు 1000 పడగలని విశ్వనాథ సత్యనారాయణ గారు రచించారు. అవును. దాన్ని ఈయన హిందీలో రాశారు, తెలుసా అండి? సహస్రపని అని. అంటే ఒక తెలుగువాడయ్యుండి ఇక్కడ రాసిన తెలుగుని హిందీలోకి తర్జుమా చేసి రాయాలంటే ఆయనకి ఆ భాష మీద ఎంత పట్టు లేకపోతే రాస్తాడండి. ఎంత గట్స్ ఉండాలి. ఎటువంటి భాషలైనా అద్భుతంగా అసలు ఆ మదర్ టంగ్ లాగా మాట్లాడేవాడంట ఆయన. తమిళనాడు వెళ్తే తమిళ్, కన్నడం వెళ్తే కన్నడం, హిందీ వెళ్తే హిందీ, ఉర్దూ, మరాఠీ, ఏదికైనా ఆయన సొంత భాషలాగా. అరే, ఈయన మన నేటివిటీ అనుకుని ఆశ్చర్యపోయేవారట. ఆగ్రహావేశాలు కానీ, విమర్శలు కానీ, ప్రధానంగా ఉన్నప్పుడు కూడా ఘాటు వ్యాఖ్యలు కానీ అవేం ఉండేవి కాదట. అంత ప్రెజెంట్గా, అంత కూల్గా. పిబిఎల్కే ప్రసాద్ గారని పివి నరసింహారావు గారి హయాంలో ఆయనకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన బుక్ రాశారు, అసలు ఏం జరిగిందని. ఆ బుక్లో కూడా ఉంటుంది ఆయన గురించి, పివి నరసింహారావు గారి గురించి. అద్భుతం. అటువంటి మహానుభావులతో కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది అని కూడా ఆయన పిబిఎల్కే ప్రసాద్ గారు తర్వాత టీటీడీ ఈవోగా కూడా చేశారు. ఆయన ఈవోగా ఉన్నప్పుడే చాలా సంస్కరణలు మారాయి. అంటే తిరుమల దేవస్థానంలో ఎటువంటివి క్రతువులు నిర్వహించాలి అని, ఆగమ శాస్త్రం ప్రకారం ఎలా చేయాలని. సో ఆయన కూడా రాసుకున్నారు పివి గారి గురించి చాలా గొప్పగా. ఇదే చెప్తున్నారు కదా, ఎక్కడ చదివినా, ఎక్కడ విన్నా ఒక మచ్చ వినలేదు సార్ నేను. దట్ అంటే నేను అతని గురించి మాట్లాడే స్థాయి కూడా నాది కాదేమో అనిపిస్తుంది నాకు. అట్లా వాళ్ళు ఉండవండి. అంటే ఈ భూమి మీద నడిచారా అటువంటిది అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. నిజంగా అటువంటి వాళ్ళకి ఇవ్వడం ఆ భారతరత్నకే ఒక అందం, ఒక వన్నె తెచ్చిందేమో అనిపిస్తుంది మహానుభావులకి. అటువంటి మహానుభావులు గుర్తించినప్పుడు మొన్నది మాత్రం పివి గారు, అడ్వాణి గారికి ఇవ్వడం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ చరణ్ సింగ్ గారు వాళ్ళకి కూడా ఇచ్చారు, కాదంట్లో వాళ్ళ నిష్ణాతులు. బట్ అడ్వాణి గారికి ఇవ్వడం హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ పివి గారికి ఇవ్వడం ఇవాళ అది నిజంగా అద్భుతం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అంటే థ్యాంక్స్ చిన్న మాట ఏమో బీజేపీ ప్రభుత్వానికి ప్రకటించినందుకు. వెరీ హ్యాపీ నిజంగా ఒక తెలుగువాడుగా. అవును.